హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడు బండి మీద వాళ్ళు తక్కువ మిర్చితో ఎక్కువ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక నేను చూపించే మిర్చి బజ్జీ రెసిపీని వీడియోని చివరి వరకు చూసి ఇక నేను చెప్పే సీక్రెట్ టిప్స్ని పాటిస్తూ ఒక్కసారి కనుక ఈ మిర్చి బజ్జీ ట్రై చేశారా ఇంకంతే, ఎప్పుడు మిర్చి బజ్జీ చేయాలన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఇలానే చేయమని అడుగుతారు. చూస్తూనే నోరూరిపోతున్నాయి కదా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా టేస్టీగా బండి మీదలాగా తక్కువ మిర్చితో ఎక్కువ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పైపిండిని రెడీ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. ఇది వచ్చేసి 200 గ్రాముల వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. గ్రాముల్లో చెప్పాలంటే ఒక 50 గ్రాములు ఉంటుంది. అంటే 200 గ్రాముల శనగపిండికి 50 గ్రాముల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల బజ్జీ మనకి మంచి రంగులో వస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా కారాన్ని, 1 టీ స్పూన్ దాకా వామును తీసుకొని దాన్ని చేతిలో వేసుకొని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. చివరిగా ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరి ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఇలా 1/4 టీ స్పూన్ అంతా వేసుకొని ఫస్ట్ ఈ పిండిలో ఇవన్నీ కూడా కలిసేటట్లుగా చేతి వేళ్లతోనే బాగా కలుపుకోండి. మనం శనగపిండిలో వేసుకున్న బియ్యం పిండి, పసుపు, ఉప్పు, కారం, అలాగే వాము, వంట సోడా ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బజ్జీల పిండిని మరీ గట్టిగా ఉండేటట్లు కలుపుకోకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండేటట్లుగా కలుపుకోకూడదు. మనకి ఇడ్లీ పిండి ఉంటుంది చూసారా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా ఉండేటట్లుగా చేత్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోండి. ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మనకి మిర్చికి ఈ బజ్జీ పిండి అనేది కోట్ అవ్వడం అనేది ఈ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి పిండిని జాగ్రత్తగా ఇక్కడ నేను చూపిస్తాను, ఆ విధంగా కలుపుకోండి. ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వస్తే మనకి బజ్జీల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అర్థం. అదే ఇంకో విధంగా ఎలా చెక్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీ వేలిని పిండిలో పెట్టి ఇలా చెక్ చేసుకోండి. మీ వేలికి ఎంత పిండి అయితే కోట్ అవుతుందో అంత పిండి మాత్రమే మనకి మిర్చి మీద అంత మందంగా కోట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలా వేలును పెట్టుకొని ఖచ్చితంగా చెక్ చేసుకోండి మనకి పిండి అనేది కరెక్ట్గా కోట్ అవుతుందా లేదా అనేది. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బజ్జీ అనేది ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. సో చూసారా, ఇలా ఈ మందంలో మనకి మిర్చి పైన పిండి అనేది కోట్ అవుతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇందులో ఇంకొకటి వేసుకోవాలి, అది నేను తర్వాత చెప్తాను. ఇలా పిండిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం మిర్చీలను తయారు చేసుకుందాము. సో ఇక నేను మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 8 మిర్చి బజ్జీని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 8 మిర్చి బజ్జీతో మనం బండి మీద అయితే 16 బజ్జీలు ప్రిపేర్ చేస్తారనమాట. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఒక్కొక్క బజ్జీ మిర్చిని తీసుకొని ఫస్ట్ చివరి భాగం కొద్దిగా ఇలా కట్ చేసి ఆ తర్వాత నిదానంగా జాగ్రత్తగా ఇలా కాడతో సహా మధ్యలోకి ఈ మిర్చిని కట్ చేసుకోండి. కట్ చేస్తే చూసారా మనకి మిర్చి అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న మిర్చిలో నుంచి ఈ గింజలను తీసేయండి. మీరు కావాలంటే గింజలు కూడా ఉంచుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. సో ఇలా సగానికి కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన మిర్చిని కూడా జాగ్రత్తగా నిదానంగా కాడతో సహా ఈ మిర్చిని కట్ చేసుకోండి. ఇలా 8 మిర్చీలని 16 మిర్చీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మిర్చిని మనం సగానికి కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన బజ్జీ అనేది మరీ లావుగా లేకుండా, వేగడానికి ఎక్కువ టైం లేకుండా బజ్జీ మనకి పర్ఫెక్ట్ మందంగా వస్తుందన్నమాట. అంతేకాకుండా మనం డబల్ క్వాంటిటీలో ఈ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బండి మీద వాళ్ళైతే ఇలానే ప్రిపేర్ చేస్తారనమాట. ఇది వచ్చేసి నేను ఈరోజు ప్లెయిన్ మిర్చి బజ్జీని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు స్టఫ్డ్ మిర్చి బజ్జీని కూడా చూపిస్తాను. సో ఈ ప్లెయిన్ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మిర్చి రెడీ అయిపోయింది కదా, వీటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి.
నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేడి వేడి నూనెని వేసుకోండి. ఇలా వేడి వేడి నూనె వేసుకొని పిండిలో కలుపుకున్నారంటే బజ్జీ అనేది మంచి షైనీగా వస్తుంది, అలాగే నూనె పీల్చకుండా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. ఇలా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో ఇలా 1 టేబుల్ స్పూన్ వేడి వేడి నూనెని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు మీరు బజ్జీని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను చూడండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీ పిండిని ఒక గ్లాసులోకి వేసుకోండి. ఇలా గ్లాసులోకి వేసుకొని మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనకి మిర్చికి పిండి అనేది చక్కగా కోట్ అవుతుంది అనమాట. అందుకోసం సో ఇలా గ్లాసులోకి పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సగానికి కట్ చేసుకున్న మిర్చి ఉంది కదా, ఆ మిర్చిని ఒకటి తీసి గ్లాస్లో ఉన్న పిండిలోకి ఈ విధంగా డిప్ చేసుకోండి. ఇలా డిప్ చేసుకొని చూసారా మనకి మిర్చి పైన పిండి అనేది ఎంత చక్కగా కోట్ అయిందో. ఇలా చేసుకున్నారంటే మీకు అన్ని బజ్జీలు కూడా ఒకే షేప్లో అలాగే ఒకే మందంగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా సరిగా రాకపోవడం అలాంటివి ఏమీ ఉండదు. 100% పక్కా ప్రిపేర్ చేసేస్తారనమాట. నేను మీకు మళ్ళీ నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీలు వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందాక నేను చూపించాను కదా, గ్లాసులోకి సగానికి కట్ చేసుకున్న మిర్చిని పెట్టుకొని పిండిని ఇలా చక్కగా కోట్ చేసేసుకొని వెంటనే ఈ మిర్చిని నూనెలోకి వేసుకోండి. ఎక్కువ టైం తీసుకున్నారంటే ఆ పిండి అనేది మళ్ళీ గ్లాసులోకి పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. వెంటనే ఇలా దగ్గరగా పెట్టుకొని నిదానంగా నూనెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా వేసుకోండి. మీరు తీసుకున్న కడాయికి తగ్గట్టుగా మిర్చి బజ్జీలే 4 నుంచి 5 వరకు వేసుకోండి. మరీ ఇరుకిరుగ్గా వేసేసారంటే మనకి బజ్జీలు అనేవి సరిగా వేగవు అనమాట. అందుకోసం కడాయికి సరిపడా 4-5 బజ్జీలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఇవి ఇలా చక్కగా కొంచెం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా నిదానంగా నూనెలోకి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు బండి మీద వాళ్ళు బాగా క్రిస్పీగా రావడానికి ఏం చేస్తారంటే, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఆ బజ్జీలని రెండోసారి ఇదే నూనెలోకి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్నారనుకోండి, మీకు బజ్జీ అనేది ఎక్కువ టైం వరకు క్రిస్పీగా ఉంటుందన్నమాట. వేడివేడిగా అప్పటికప్పుడు తినేస్తాము అనుకుంటే ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. బట్ బండి మీద కొంచెం ఎక్కువ టైం ఉంచుతారు కదా, వాళ్ళకి ఎక్కువ టైం క్రిస్పీగా ఉండడం కోసం ఇలా రెండవసారి ఫ్రై చేసి పెడతారనమాట. సో అందుకోసం ఈ బజ్జీలని రెండోసారి కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిర్చి బజ్జీల్ని చక్కగా సర్వ్ చేసేసుకోండి. చట్నీ ఏమీ లేకపోయినా కానీ ఈ మిర్చి బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చింది బజ్జీ అనేది. మనం ఇలా 2 సార్లు ఫ్రై చేసుకొని తీసుకున్నామండి, ఈ మిర్చి బజ్జీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అచ్చం మనం బండి మీద తిన్నట్టే ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ నేను మీకు సగానికి తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా, మనకి మిర్చి కూడా చక్కగా వేగి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చక్కగా మిర్చి బజ్జీలని క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి రుచి చూపించి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. 100% నేను గ్యారంటీ. ఇక నేను తింటుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఇంకేంటండి చూస్తున్నారు, వెంటనే ఈ మిర్చి బజ్జీలు మీరు కూడా ట్రై చేయండి. వడపిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే చకచకా పిండి కలిపేసి ఇలా క్రిస్పీ వడల్ని, అలాగే ఈ వడలకి కాంబినేషన్గా టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్తో ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా ఒక్కసారి తిని చూడండి, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ క్రిస్పీ వడల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా, ఉల్లిపాయ రెబ్బలు అన్నీ కూడా ఇలా సపరేట్ అయిన తర్వాత
ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదనమాట. సో చూసారా, ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఎండుమిర్చి పాటుగా ఉల్లిపాయని వేయించుకోండి. సో మొత్తానికి ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. సో మనకి తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మీరు కావాలంటే తాలింపులో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకొని ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న ఈ వడల్లోకైనా లేదంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వెంటనే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే పల్చటి అటుకులు అయితే 1/2 కప్పు వేసుకోండి. లావు అటుకులు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఈ రవ్వని, అటుకుల్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ, అటుకుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మరీ ఫ్రెష్ పెరుగు అయినా కానీ టేస్ట్ బాగోదు, అలాగని మరీ ఎక్కువగా పులిసిపోయిన పెరుగు అయినా కానీ టేస్ట్ అంతగా బాగోదు. అందుకని కొంచెం పులిసిన పెరుగును వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వలో పెరుగు అలాగే ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. రవ్వ అనేది పెరుగులో చక్కగా నానుతుందన్నమాట. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి రవ్వ చక్కగా పెరుగును పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి వడలు మంచి టేస్టీగా రావడం కోసం ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసి తీసుకున్నాను. ఈ బంగాళదుంపని చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకోండి. వేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముక్కలు, గడ్డలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల వడలు టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా మనకి ఇవి నూనెలో వేసినప్పుడు విడివిడిగా అయిపోకుండా బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో చూసారా, ఇలా ముక్కలు, గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 అర టీ స్పూన్ దాకా జీలకర్ర,
పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే వడలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే తక్కువగా వేసుకున్నారంటే వడలు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. కరెక్ట్గా ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా మీద జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనే నీళ్ళని మాత్రమే వేసుకొని వంట సోడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది వాడలేదు. జస్ట్ మనం ఈ వంట సోడా కరగడం కోసం మాత్రమే 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకున్నాం, అంతే కదా. సో నీళ్ళని మాత్రం అస్సలు ఎక్కువగా వేసుకొని ఈ పిండిని కనుక పలచగా చేసుకున్నారంటే మీకు వడలు రావు. అందుకని జాగ్రత్తగా పిండిని కలుపుకోండి. చూసారా, ఇలా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వడ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ పొరపాటున మీకు ఏమైనా పిండి లూజ్ అయితే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి వడ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడలను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. ఈ నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు అలవాటు ఉంటే ఈ వడల్ని చేత్తో వత్తుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. అదే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే టీ స్టైనర్ని కొద్దిగా నీళ్ళతో తడుపుకొని ఈ టీ స్టైనర్ మీద కొద్దిగా పిండి ముద్దను పెట్టి ఈ విధంగా వడ షేప్లో చేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసి నెమ్మదిగా ఇలా నూనెలోకి వదిలారంటే చక్కగా మనకి వడ షేప్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు అరిటాకు మీద కూడా ఈ వడలను ఒత్తుకోవచ్చు. సో అరిటాకును కూడా కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వడపిండిని పెట్టుకొని ఈ విధంగా చక్కగా చేత్తో ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వడని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. వడలు ఏ ప్రాసెస్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా చక్కగా వడల్ని కడాయికి సరిపడా వేసుకొని వీటిని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఈ వడలను ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ కడాయిని నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ అడుగుతారు కదా కడాయి ఎక్కడ తీసుకున్నారని, అందుకని ముందే చెప్తున్నాను. సో వడలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను వేసుకోండి. ప్రతిసారి కూడా వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను, చూసారా, పైన క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూసారా, లోపలగా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం వడల్ని అలాగే టేస్టీ గ్రీన్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. 100% నేను గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడల్ని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసి అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని పోసుకొని 3 గంటల సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ వడలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ టైం కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. అలాగే ఈ సగ్గుబియ్యం వడల కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్నే తీసుకోవాలి. చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని వేసుకోకూడదు. ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం గిన్నెని రెడీగా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వేడివేడిగా అప్పటికప్పుడే వడలు ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చు. సో చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1 పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 10 నుంచి 15 వరకు
పుదీనా ఆకుల్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ టైంకి పుదీనా అవైలబుల్గా లేకపోతే పుదీనా ఆకుల్ని స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి పొట్టు తీసేసిన 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకొని ఈ గ్రీన్ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం నీళ్ళని వేసుకోకుండా ఇలా పెరుగుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ చూసారా, ఇలా బాగా గ్రైండ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, చాలా ఈజీ. ఒకే ఒక్క నిమిషంలో చట్నీ రెడీ అయిపోతుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక వడ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. వడపిండిని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలను మీరు హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పైన తొక్క రంగు వచ్చేస్తుంది, లోపల గింజ మాత్రం పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి రంగు వచ్చి పల్లీలు గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని వేసుకున్నానో అదే కప్పుతోటి 1/2 కప్పు పల్లీలను వేసుకున్నాను. నేను ఇక్కడ వీటిని కొలుచుకోవడానికి మెజరింగ్ కప్ 250 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుని యూస్ చేశాను అనమాట. మీరు ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా గ్లాసునైనా సరే రెండిటికి ఒకటే కొలుచుకొని తీసుకోండి. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవచ్చు. సో చూసారా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని నేను ఇక్కడ పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా ఈ పల్లీలను వేసుకోవచ్చు. పల్లీలను వేసిన తర్వాత మిక్సీని పల్స్ మోడ్లోనే రన్ చేసి వీటిని కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. పొడి పొడిగా చూసారా, ఇలా కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం పలుకుల్లాగా పల్లీలని అల్లం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యంలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 మీడియం సైజులో ఉండే పచ్చి బంగాళదుంపని తురిమేసి ఇది రంగు మారకుండా ఉండడం కోసం నేను నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను. ఈ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ బంగాళదుంప తురుముని ఇందులోకి వేసుకోండి. ఈ సగ్గుబియ్యం వడలు చేసుకోవడం కోసం చాలామంది ఉడికించిన బంగాళదుంపని వేసుకుంటారు కదా, బట్ ఉడికించిన బంగాళదుంప వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చి బంగాళదుంప తురుముని వేసుకున్నా కానీ సగ్గుబియ్యం వడలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా బంగాళదుంప తురుముని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని, అలాగే సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పిండి బైండింగ్ కోసం 3-4 టేబుల్ స్పూన్ల దాకా బియ్యపు పిండిని వేసుకోండి. మీరు కావాలంటే ఈ బియ్యపు పిండి ప్లేస్లో శనగపిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బియ్యపు పిండిని వేసుకున్నాను. సో ఇలా పిండిని వేసుకున్న తర్వాత గట్టిగా చేత్తో పిసుకుతూ ఈ వడ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో చుక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు. మీకు ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఆ చేత్తో పిండిని కలుపుకోండి. అంతేకాని పిండిలో మాత్రం డైరెక్ట్గా నీళ్ళు వేసుకొని కలుపుకోవద్దు. పిండి కనుక మీకు జారైపోయిందంటే వడలు సాగినట్లుగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఈ వడలను సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి పిండిని పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు. సో మొత్తానికి పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ 1 చుక్క నీళ్ళు కూడా వేసుకోలేదు. సో మనకి వడ వేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే వీటిని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని కలిపేసి పక్కన పెట్టేశారంటే పిండి లూజ్ అయిపోయి మీకు వడలు అనేది సాగినట్లుగా వస్తాయి అన్నమాట. పిండి అనేది అస్సలు లూజ్ అవ్వకూడదు. ఇలా పిండిని కలుపుకుంటూనే మీరు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసేసుకోండి. సో పిండిని కలిపిన తర్వాత మీ చేతిని ఒకసారి నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ పిండి ముద్దని వేరొక చేతిలో పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయండి.
ఇలా ప్రెస్ చేశారంటే మనకి చక్కగా వడ షేప్లో వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే మీరు ప్రిపేర్ చేసుకునే వడ మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వేగుతుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడల్ని మనం ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకున్నాం కదా. ఈ నూనెలోకి కడాయికి సరిపడా మాత్రమే ఈ సగ్గుబియ్యం వడలను వేసుకోండి. మీరు ఇరుకిరుగ్గా కనుక వేసేసుకున్నారంటే ఈ వడలు ఒకదానికొకటి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కడాయికి సరిపడా ఫ్రీగానే ఈ సగ్గుబియ్యం వడలను వేసుకోండి. ఇలా వడలను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫస్ట్ ఇవి ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేసేయండి. వడలు వేసిన వెంటనే కనుక కదిపేశారంటే ఇవి విరిగిపోతాయి. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇవి ఒకవైపు చక్కగా వేగిన తర్వాత వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని 2 వైపులు కూడా వడలు చక్కగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ సగ్గుబియ్యం వడల్ని లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అదేవిధంగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సగ్గుబియ్యం వడల్ని వేసేసుకోవడమే. సో ఇలా చక్కగా అన్ని సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక వడని తుంచి చూపిస్తున్నాను చూసారా. పైన క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే. జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లోనే రోడ్ సైడు బండి మీద వేసే ఉల్లి బోండాలని అలాగే చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ ఉల్లి బోండాలు అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉల్లి బోండాలని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉల్లి బోండాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా ఇలా మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయలను తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వాటిని ఈ విధంగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ స్లైసెస్ని ఈ విధంగా రెబ్బలు సపరేట్ చేసుకోండి. ఇలా రెబ్బలు సపరేట్ చేసుకోవడం వల్ల మనం ఉల్లి బోండాలు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు అనేది ముద్దలాగా లేకుండా చక్కగా విడివిడిగా వచ్చి బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా సపరేట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ రెబ్బల్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూసారా ఈ సైజులో ఉండే 3 పచ్చి బంగాళదుంపల్ని తీసుకొని వాటిపైన పొట్టు తీసేసుకొని తీసుకోండి. అదే మీడియం సైజు అయితే 2 బంగాళదుంపలు సరిపోతాయి. అలాగే ఇవి ఉడికించినవి కాదు, పచ్చి బంగాళదుంపలేనమాట. ఈ బంగాళదుంపల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకొని బంగాళదుంపల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని అస్సలు ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఈ పెరుగులో గడ్డలేమీ లేకుండా విస్కర్తో బాగా బీట్ చేసుకోండి. చూసారా పెరుగు ఇలా క్రీమీగా రావాలన్నమాట. ఇలా క్రీమీగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప పేస్ట్ని కూడా వేసేసుకొని పెరుగులో ఈ బంగాళదుంప పేస్ట్ చక్కగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు దాకా మైదాని వేసుకోండి. రోడ్ సైడ్ బండి మీద అయితే ఇలా మైదా వేసే ప్రిపేర్ చేస్తారు. మీరు కావాలి అంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల ఉల్లి బోండా పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా మైదాని అలాగే బియ్యం పిండిని వేసుకున్న తర్వాత పెరుగు బంగాళదుంప మిశ్రమంలో ఈ 2 పిండిలు కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కొంచెం స్టిఫ్గానే మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేయద్దు, జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతాయి, చూసుకొని వేసుకోండి. సో పిండిని కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనం చేతితో తీసుకొని చూసామంటే ఇలా స్టిఫ్గా ఉండాలన్నమాట. ఈ
ఈ విధంగా పునుగుల పిండిని కలుపుకోవాలి. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు బోండాలు అనేది షేప్ అవుట్ అయిపోతాయి. అందుకని పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కలుపుకోండి. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే సన్నగా తరిగిన 1 ఇంచి అల్లం ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీల ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో పిండిలో మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకొని వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో మొత్తం అంతా కూడా పిండిని కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగానే ఉండాలి. ఇలా ఉంటేనే మీకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ బోండాల పిండిని కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఇప్పుడే వేసుకోకూడదు, ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను. ఉల్లిపాయలు ఇప్పుడే వేసేసుకున్నారంటే ఉల్లిపాయలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఊరి మనకి ఈ పిండి అనేది పలచగా అయిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. సో నూనె మనకి సగం కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ ఉల్లిపాయ స్లైసెస్ అన్నీ కూడా వేసేసుకొని జస్ట్ పైన అలా వేళ్ళతో కలుపుకోండి. ఉల్లిపాయ వేసిన తర్వాత గట్టిగా పిసకూడదు అనమాట. గట్టిగా పిసికేసారనుకోండి ఉల్లిపాయలో ఉన్న నీళ్ళన్నీ కూడా వచ్చేసి పిండి లూజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకొని కలుపుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఉల్లిపోయిన టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని జస్ట్ ఇలా పైన కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకుంటాం కదా, ఆ నూనెని 1 టేబుల్ స్పూన్ ఈ పిండిలోకి వేసుకొని పిండిని ఇలా ఒక సైడ్ నుంచి ఈ విధంగా నూనె పైకి వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా ఈ వేడి నూనెని పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల ఉల్లి బోండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా సైడ్ నుంచి కొద్దిగా తీసుకుంటూ మీడియం సైజులో ఈ ఉల్లి బోండాలను వేసుకోండి. మరీ చిన్న సైజులో కాకుండా అలాగని మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో ఉల్లి బోండాలని కడాయికి సరిపడా ఒక 4-5 వరకు ఉల్లి బోండాలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులు కూడా తిప్పుకుంటూ 2 వైపులు కూడా చక్కగా ఎర్రగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో మనం పెరుగు అలాగే బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి తొందరగా రంగు వచ్చేస్తాయి. అందుకని నూనె అనేది మీడియం హీట్గా ఉండేటట్లుగా చూసుకోండి. ఎక్కువ వేడిగా ఉందనుకోండి తొందరగా రంగు వచ్చేసి లోపల ఇవి చక్కగా ఉడకవు అనమాట. అందుకని మీడియం హీట్లోనే ఈ బోండాల్ని చక్కగా ఇలా 2 వైపులు కూడా తిప్పుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా ఉల్లి బోండాలన్నీ కూడా వేసేసుకోండి. ఇలా ఉల్లి బోండాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే ఒక 3-4 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని ఇలా కొంచెం పలుచగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని ఇలా చక్కగా వేయించేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ అయితే చాలా ఈజీగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మనకి చక్కగా ఉల్లి బోండాలు రెడీ అయిపోయాయి వేడివేడిగా, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లి బోండాలని ఇక నేను చూపించిన ఈ చట్నీతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.